ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రస్య రామచంద్రస్య శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము స్థితి ప్రకరణము. అయితే ఓ రామ, బ్రహ్మలోకము వరకు కూడా కలిగిన ఈ జగత్తు, దాని యొక్క ఐశ్వర్యాలన్నీ కూడా అజ్ఞానుల యొక్క దృష్టి యందు మాత్రమే స్థిరములుగాను, మరి అనుభవయోగ్యములుగాను, దుర్భేద్యములుగాను అయ్యున్నవి కానీ, అవన్నీ కఠినతమముగాను అయ్యున్నవి కానీ, జ్ఞాని యొక్క దృష్టి యందు అయితే జలము యొక్క ఉన్నత తరంగా అగ్రభాగమున, అంటే జలము యొక్క చివర, ఆ తరంగాల యొక్క చివర భాగమున ఉన్నటువంటి చంద్రుడు మొదలైనటువంటి వారి యొక్క ప్రతిబింబం ఏదైతే అస్థిరమై ఉంటుందో అలాగే ఉంటుంది జ్ఞాని యొక్క దృష్టి యందు ఈ యొక్క జగత్తు యొక్క విస్తారం అంతా కూడా. అంటే వివేకి తత్వదృష్టి చేత వానిని అబద్ధమైనటువంటి వానిని అబద్ధంగానే తుచ్చముగానే చూస్తాడు. అలా చూస్తూ మరి ఎలాగంటే అల్పశైవాల యందు రాజహంస ప్రీతి కొననట్లు, అంటే అల్పమైనటువంటి నీచమైనటువంటి పాచి మొదలైనటువంటి ఆకుల యందు రాజహంస అనేటువంటిది ఇష్టపడదు. అది ఎల్లప్పుడూ కూడా ఉన్నతమైనటువంటి క్షీరాన్నే కోరుకుంటుంది, అమృత తుల్యమైన క్షీరాన్నే ఆస్వాదిస్తుంది. అట్టి మిథ్యారూపాలైనటువంటి తుచ్చములుగా మరి ఆ విషయ సుఖాలయందు అజ్ఞానిలాగానే జ్ఞాని మాత్రము ఎప్పటికీ కూడా ప్రీతి లేకుండానే, ఆసక్తి లేకుండానే జగత్ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉంటాడు. అంటే అజ్ఞాని దృష్టి యందు వజ్రము వలె దృఢమైనటి జగత్తు యొక్క వైభవము అంతా కూడా జ్ఞాని జల విలాసమునందలి ఉన్న తరంగం యొక్క అగ్రభాగంలో ఉన్న చంద్రుడు మొదలైన వాని యొక్క ప్రతిబింబంలాగానే అస్థిరముగా చూస్తాడు. చూసి దానిని ఇంకా మిథ్యారూపంగా, అబద్ధ స్వరూపంగానే తెలుసుకుంటాడు. తెలుసుకుని ఈ దుష్ట శైవాల ఖండములందు పాచి ముక్కల యందు రాజహంస ఆసక్తి పడనట్లుగానే ఈ జగత్ సుఖాల యందు జ్ఞాని ప్రీతి చెందకుండా ఉంటాడు అని చెప్పి ఏ విధంగా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏమని చెప్పారు అంటే, ఈ యొక్క స్థితి ప్రకరణమునందు పూర్ణ ఆశయ స్వరూపాన్ని గురించి వర్ణించి తెలియజేశారు. ఇంకా కూడా ఏమని చెప్తూ ఉన్నారు, అత్రైవ వస్తున్యుదిత శృణు రాఘవ పూర్వజాః కచేన గాధాయ గీత బార్హస్పృత్యేన భావనః. ఓ రామ, ఈ విషయమునందు పూర్వము బృహస్పతి పుత్రుడు కచుడు వచించినటువంటి అతి పవిత్రమైనటువంటి గాథను నీకు తెలియజేస్తాను విను అని చెప్తూ ఏమంటున్నాడు, ఓ రామ, ఈ విషయమునందు, ఇటువంటి విషయమునందు మరి పూర్వము బృహస్పతి కుమారుడైనటువంటి కచుడు తెలిపినటువంటి అతి పవిత్రమైన గాథ ఒకటి ఉన్నది. దానిని గురించి నీకు తెలియజేస్తాను విను. ఎలాగంటే, కస్మింశ్చేన్ మేరు గహనే తిష్టన్ సురగురోః సుతః కదాచిదభ్యాసం వశాద్విశ్రాంతిం ప్రాపచాత్మనే. మేరు పర్వతమందలి ఒకానొక వనమందు, ఆ మేరు పర్వత ప్రాంతంలో ఒకానొక వనమున్నది. అక్కడ నివసిస్తూ ఉన్నాడు బృహస్పతి కుమారుడైనటువంటి పూర్వము తాను వినిన బ్రహ్మ విద్యను మననము, మరి నిధిధ్యాసనము అనేటువంటి విషయాలను బాగుగా అభ్యసించి అభ్యాసం యొక్క పరిపాకము చేత ఆత్మయందు విశ్రాంతిని పొంది ఉన్నాడు ఆ యొక్క కచుడు. అంటే మేరు పర్వతమనందలి ఒకానొక వనమునందు వసించేటువంటి బృహస్పతి కుమారుడైనటువంటి కచుడు పూర్వము తాను విని దానిని అనుసరించినటువంటి బ్రహ్మ విద్యను మననము, శ్రవణము, విన్నటువంటి దానిని మననము చేస్తూ నిధిధ్యాసనాదుల చేత బాగుగా అభ్యాసము చేసి ఆ అభ్యాసము యొక్క పరిపాకము
చేత ఆత్మయందు విశ్రాంతిని పొందుతూ ఉన్నాడు. సమ్యజ్ఞానామృత పూర్ణ మతిర్నారమతస్య పంచభూతమయే మాన్యే దృశ్యేస్మిన్ పేలవాత్మని. అంతా సమ్యజ్ఞానామృత పూర్ణముకు వాని యొక్క ఉత్తమ బుద్ధి పంచభూతమయమును అతి కష్టమును అగు దృశ్యమందు అనురాగము పొందకుండా ఉన్నాడు. అతని యొక్క జ్ఞానము ఏ తీరుగా ఉన్నది? సమ్యక్ జ్ఞానము, సమగ్రమైనటువంటి జ్ఞానముతో నిండిపోయి ఉన్నది వాని యొక్క ఉత్తమమైనటువంటి అంతఃకరణము. దాని చేత ఆ బుద్ధి ఉన్నప్పుడు పంచభూతమయమును, ఈ పంచభూతాలతో నిండబడినటువంటి అతి కష్టమైన ఈ దృశ్యమందు అనురాగము అనేటువంటిది ఆయన పొందల. రామ, సమ్యజ్ఞానము అనేటువంటి అమృతం చేత పూర్ణమైనటువంటి ఆ కచుని యొక్క బుద్ధి పంచభూతాలతో నిండిపోయి అనాధరయోగ్యమైనటువంటి నికృష్టమైన ఈ దృశ్యమందు రాగాన్ని కచుడు పొందలేదు అని చెబుతూ, సతేనా నిర్విన్నా ఇవ సదాత్మాత్వా ధృతే పదం అవశ్యం సమువాచేదా మేకో గద్గదయా గిరా. ఆ కారణము చేత ఏ విధంగా ఉన్నాడు? ఉదాసీనునిలా ఉన్నాడు. అత్యాతిరిక్తమగు దేనిని కూడా రమణయోగ్యముగా ఎంచలేదు. గద్గతమైనటువంటి స్వరంతో ఇలాగా గానం చేస్తూ ఉన్నాడు. ఏమని? అట్లు దృశ్యమందు ప్రీతి లేకపోవడం వల్ల అతడు నిత్యమైనటువంటి ఆత్మ కంటే ఇతరమైన వస్తువును ఎక్కడా కూడా చూడలేకపోయాడు. చూడని వాడే సంతోషము అనేటువంటి మరి ముప్పిరి కొనగా ఆ సంతోషాతిరేకము చేత గద్గదమైనటువంటి స్వరముతో వైరాగ్యశీలుని భంగి వైరాగ్యముతో నిండిపోయి ఆయన ఇలా పలికాడు. కిం కరోమి క్వా గచ్చామి కిం గృహ్ణామి త్యజామి కిం ఆత్మనా పూరితం విశ్వం మహాకల్పాంబునా యథా. నేనేమి చేయుదును? ఎక్కడికి వెళ్ళేదను? దేనిని గ్రహించేదను? ఈ విశ్వమంతా మహాప్రళయ ఉదకములాగానే ఆత్మచేత పరిపూర్ణమై కనబడుతూ ఉన్నది. అంటే నేనేమి చేస్తాను? ఎక్కడికి పోతాను? దేనిని గ్రహిస్తాను? దేనిని వదిలిపెడతాను? ఈ ప్రపంచమంతా కూడా అంటే మహాప్రళయమున ఉదకము, ప్రళయం మొత్తం అంటే మింటికి మంటికి ఏకవారాసే కేవలము జలపూర్ణమై ఉంటుంది. అలా ఉన్నటువంటి మహాప్రళయ కాలంలో ఉన్నటువంటి ఉదకంలాగానే పరిపూరితమై ఉన్నట్లుగా ఆత్మచేతనే పరిపూర్ణమై వెలయుచూ ఉన్నది అని చెబుతూ, దుఃఖమాత్మ సుఖం చైవ ఖమాశాసు మహత్తయ సర్వమాత్మమయం జ్ఞాతం నష్ట కష్టోహ మాత్మన. దుఃఖమును అనుభవించు జీవుడు, జీవునికి ఇష్టమగు సుఖము అంతా కూడా తత్వజ్ఞానోదయానంతరము కేవలము శూన్యమాత్రంగానే తోస్తూ ఉన్నది. సమస్తము కూడా ఆత్మతో నిండిపోయినట్లుగానే ఎరగడం చేత నేను సర్వ దుఃఖరహితుడనై ఉన్నాను. అంటే ఆత్మకు వ్యతిరేక్తమైనటువంటి ఏ వస్తువు చేతను నాకిప్పుడు ఏ ప్రయోజనము లేదు. దుఃఖము దానిని అనుభవించేటువంటి జీవుడు, అతడు కోరేటువంటి విషయ సుఖము అంతా కూడా ఏది విచారించి చూసినా కూడా ఆరోప దృష్టి చేత శూన్యమాత్రమే అయి ఉన్నది. దిక్కులు మొదలైన వానితో కూడి సమస్త ప్రపంచమంతా కూడా అధిష్టాన దృష్టితో చూసినప్పుడు లెస్సగా ఆత్మతో నిండబడి ఉన్నది. ఆత్మ తప్ప మరొకటి లేదు. అంటే ఆత్మచేతనే నిండబడి ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది, అలా తెలియబడుతూ ఉన్నది. ఇంకా ఆనందైకరస ఆత్మరూపము కలిగి ఉండడం చేత నేను సర్వ దుఃఖరహితుడనై కూడా వెలయుచూ ఉన్నాను అని చెబుతూ, అంటే సర్వత్రైవ స్థితో హ్యాత్మ సర్వమాత్మమయం స్థితం సర్వమే వేదమాత్మైవ మాత్మన్యేవ భవామ్యహం. అధిష్టాన రూపమున అంతా కూడా ఆత్మయే ఉన్నది. అంటే వివర్త భావమున ఈ జగత్తంతా కూడా ఆత్మరూపమే అవుతుంది.
ఈ యొక్క అంటే ఏ విధంగా అక్కడ ఉండేటువంటిది తాడైతే పాము అనుకున్నట్లుగానే అక్కడ సర్వాత్మ సర్వవ్యాపక రూపంలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని జగత్తుగా చూస్తున్నాం. అది వివర్త. ఎప్పుడైతే భ్రాంతి తొలగిందో ఉండేటువంటిది పరబ్రహ్మ వస్తువే, కనబడేటువంటిది జగత్తు, కనబడడం దాని స్వాభావికం. కానీ వీడి విచారణ అనేటువంటిది వదిలితే జగత్తే సత్యము. విచారణతో కూడి ఉన్నప్పుడు జగత్తు అనేటువంటిది అస్థిరం, ఉండేటువంటిది భ్రమమే అనే చెబుతూ ఈ జగత్తంతా కూడా ఆత్మరూపమే అవుతుంది. అదే తత్వదృష్టి చేత అయితే ఇదంతా ఆత్మయే అయి ఉన్నది. ఈ విధంగా నేను ఎల్లప్పుడూ కూడా పరమాత్మ స్వరూపమైనటువంటి ఆత్మయందే నెలకొని ఉన్నాను. శరీరాల యొక్క బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా, ఊర్ధ్వమునందు అధోభాగాల యందు, దిక్కులు అంతటా కూడా, ఇచటను అచటను ఎచటను కూడా సర్వత్రా కూడా ఆత్మయే వ్యాపించి ఉన్నది. ఆత్మమయం కానటువంటి చోటు లేనే లేదు అని చెబుతూ యన్నామనామ తత్కించి సర్వమేవాహమంతరః ఆపూరిత పారణబాహ సర్వత్ర సన్మయః స్థితః. చేతనాచేతనములందు అంతటను నేనాత్మస్వరూపమున వ్యాపించి ఉన్నాను. ఆకాశమండలమును కూడా పూర్ణముగా వనర్చినది అయే సన్మయమగు ఆత్మయే సర్వత్రా కూడా వెలయుచూ ఉన్నది. అంటే ఎక్కడ చూసినా ఎల్లెడలా ఆత్మతత్వమే, ఆత్మయే స్థితి కలిగి ఉన్నది. అంత ఆత్మతో నిండిపోయి అలా కనబడుతుంది. అంత ఆత్మయే అయి ఉన్నది. కాబట్టి నేను ఎల్లవేళలా కూడా సదా ఆత్మయందే వర్తించుచూ ఉన్నాను అని చెబుతూ పూర్ణతిష్టామి మోదాత్మ సుఖమే కార్ణవోపమః ఇత్యేవం భావయం స్తత్తా కనకాచల కుంజకే ఉచ్చారయన్నోంకారం చ ఘంటాస్వనమివ క్రమాత్ ఓంకారస్య కళామాత్రం పాశ్చాత్యం వాలకోమలం. సమస్తము కూడా చేతనము అచేతన పదార్థాల యందు ఆత్మరూపుడునగు నేనే వెలయుచూ ఉన్నాను. ఇంకా అపారమైన ఆకాశమును కూడా పూర్ణము చేసేసి సర్వత్రా సన్మయ రూపమున నేను స్థితి కలిగి ఉన్నాను అని చెబుతూ, అంటే పరిపూర్ణుడును ఆనంద స్వరూపుడును సుఖరూపుడునై ఏకమొక మహాసముద్రములాగా నేను స్థితి కలిగి ఉన్నాను. ఇలా భావన చేస్తూ ఆ మేరు పర్వత కుంజములయందు ఘంటానాదములాగానే ఓంకారాన్ని ఉచ్చరిస్తూ కళామాత్రమును కేశాగ్రభావంలాగానే అతి సూక్ష్మ భాగము వెంట్రుక యొక్క చివరి భాగము ఎలా ఉంటుంది? సూక్ష్మమై ఉంటుంది. ఆ తురీయ స్వరూపమును అకు అర్ధమాత్రయందు సమస్తాలు కూడా లయం చేస్తూ అభ్యంతరమునందు కారణమందు కానీ, మరి అభ్యంతరమునైతే కారణమందు కానీ, బాహ్యమున కార్యమందు కానీ స్థితుడుగాక కేవలము పరమాత్మ స్వరూపాన్ని భావిస్తూ సమస్త కల్పన కళంకరహితుడై శుద్ధుడై హృదయమున విలయం ఉందినటువంటి ప్రాణగతి కలవాడే మేఘరహితమైన శరధాకాశంలాగానే నిర్మలమైన అంతఃకరణము కలిగిన వాడు అగు కచుడు ఈ ఉపరోక్త విధమున గానం చేస్తూ ఉన్నాడు. ఏమని? నేను పరిపూర్ణుడనై ఉన్నాను, ఆనందరూపుడనై ఉన్నాను. ఏకమకు సుఖ సముద్రమునందు సుఖ సముద్రాన్నే స్థిరముగా ఉన్నటువంటి సముద్రాన్ని పోలి ఉన్నాను. మరి ఈ ప్రకారంగా కచుడు అక్కడ మేరు పర్వత కుంజమున ఆ విధంగా భావన చేస్తూ ఉన్నాడు. చేసి ఘంటానాదములాగానే ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉన్నాడు. ఉచ్చరిస్తూ క్రమంగా ఓంకారం యొక్క పూర్వ అంటే ఓంకారానికి ముందు, మరి ఓంకారానికి ముందు ఓంకారము తర్వాత ఉండేటువంటి ఆకారాది మాత్రలను విరాట్టు మొదలైనటువంటి వాటిని ఉత్తరత్రా లయం చేస్తూ ఓంకారం యొక్క శిరోభాగమై, అంటే ఓంకారం యొక్క శిరోభాగం ఏమై ఉంటుంది అంటే అతి సూక్ష్మమై ఉంటుంది. అది ఆ ఓంకారం యొక్క లయక్రమానికి అవధీభూతమైనటి అర్ధమాత్ర రూప తురీయాత్మగానే హృదయమునందు తనను తాను భావించుకుంటూ బాహ్యమును కానీ అభ్యంతరమును కానీ స్థితిని పొందక కేవలము పరమాత్మ యందే స్థితి పొంది ఉన్నాడు అని చెబుతూ, అంతేకాదు
అన్నపానాంగనాసంగ ధృతే నాస్తి నాస్తిహ కించన శుభమస్త్వితి సంవాదే మహాన్ మివవాంచతు. ఓ రామ, ఈ ప్రపంచమున అన్నము, పానము, స్త్రీ సంగము మొదలైనటువంటి విషయాలు తప్ప శుభకరమైన పురుషార్థములు ఏమీ లేవు అని శృతుల చేత, స్మృతుల చేత, ఆప్తోపదేశముల చేత కూడా అనుభవము చేత నిశ్చయించినట్టు మహాత్ముడగు వివేకి ఇక భోగముల యందు దేనిని వాంఛిస్తాడు? అంటే రామచంద్ర, ఈ ప్రపంచమున తినడము, తాగడము, స్త్రీ యొక్క సంభోగ విషయాలు తప్ప మరి పుత్రుల యొక్క విషయాలు పట్టించుకోవడం తప్ప శోభకరమైనటువంటి పురుషార్థం ఏదైనా ఉన్నదా? అంటే ధర్మము, అర్థము, కామము తప్ప పరమ పురుషార్థం ఏదైనా ఉన్నదా అంటే ఈ ప్రపంచమున అటువంటి పురుషార్థము లేదు అని ఎవరు చెప్తున్నారు? శృతులు చెప్తున్నాయి, స్మృతులు చెప్తున్నాయి. ఆప్తోపదేశముల చేతను ఎవరైతే మనల్ని ఉద్ధరించాలి అనేటువంటి మనకి ప్రాణ సమానమైన ఆప్తులు ఉంటారో వారి యొక్క ఉపదేశం కూడా ఈ ప్రపంచక సంబంధములో పరమ పురుషార్థమైన మోక్షము అనేటువంటిది లేదు అనే చెబుతూ ఉన్నాయి. అనుభవాల చేతను నిశ్చయించినట్టు మహాత్ముడగు వివేకి ఏం చెప్తూ ఉన్నాడు? ఇక అటువంటి వివేకి భోగముల యందు వివేకి దేనిని వాంఛిస్తాడు, దేనిని కోరతాడు అని అడుగుతూ, ఎలాగంటే ఈ ప్రపంచమునందు జిహ్వేంద్రియము రుచి కోసము, ఉపస్థేంద్రియము అంటే జననేంద్రియం ద్వారా ఆనందించేటువంటి విషయాలైనటువంటి అన్న, పాన, స్త్రీ సంఘాల యొక్క అల్ప విషయాలు తప్ప అన్యమైనటువంటి శుభకరమైన పురుషార్థమేమీ లేదని శృతి, స్మృతి, ఆప్తులైనటువంటి మహనీయుల యొక్క ఉపదేశ స్వానుభవాల ద్వారా కూడా నిశ్చయించినటువంటి వివేకయుగ మహాత్ముడు ఇక ఆ భోగాలయందు దేనిని కోరతాడు? కోరడు కదా. తిర్యంచః పశవో మూఢా ఏన తుష్యంత్య సాధవః భోగైః కృపణా సర్వస్వైరాది మధ్యాంత పేలవైః విశ్వాసం యాంతి ఏ లోకే తైరళం నరగర్దభైః. పశువులు, పక్షులు మొదలైన మూఢులు, సాధువులు కానటువంటి వారు అపవిత్రమైనటువంటి జీవితం యందు సంతృష్టి చెందేటువంటివి, అతి నీచములైనవి, ఆదినందు, మధ్యమునందు అంటే పూర్వమునందు జరుగుతున్నప్పుడు కూడా నాశ స్వభావము కలిగేటువంటి విషయాల భోగాలయందు ఈ నమ్మకము కలిగిన మనుజులు గాడిద సమానులే అవుతారు. అట్టివారి జీవితము నిజంగా కూడా మరి వ్యర్థమే. అంటే పశుపక్షాదులలాగాను, మూఢులలాగాను, సంతుష్టి లేని వారకు అసాధుశీలులాగానే, అపవిత్రమైనటువంటి జీవన విధానం గడిపేటువంటి వారిలాగానే మహానికృష్టములను ఆది మధ్యాంతములందు కూడా అంటే ముందు ఏ యొక్క మనకు ముందు జరిగినవి, రాబోయే కాలంలో జరిగేవి, జరుగుతున్న కాలంలో కూడా జరిగేటువంటివి ఏవి నికృష్టములైనటువంటి అల్పములైన ఈ యొక్క భోగాల యందు, స్థిరము లేని అనుభవాల యందు అటువంటి లోకమునందు విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వారు మనుష్య రూప గాడిదలే. అంటే వీరి యొక్క జీవితము వృధా అని చెబుతూ, ఏతః కేశ ఇతో రక్తమితీయం ప్రమదాతనః ఏతయా తోషమాయాంతి సారమేయాన మానవాః. ఒక ప్రక్క కేశములు, మరి ఒక ప్రక్క రక్తమాంసాలు తప్ప స్త్రీ యొక్క సుందర శీరమందు మరి ఏమి అయినా ఉన్నదా? లేదు కదా. దాని చేత సంతుష్టి చెందునని సునకాలే కానీ మానవులు కానే కాదు. ఎలా అంటే పశువుల్లాగా, పక్షుల్లాగానే. అంటే ఒక ప్రక్క ఏముంటాయి స్త్రీకి? కేశాలు, ఇంకొక ప్రక్క రక్తము, మాంసము. ఇదే కదా స్త్రీ యొక్క సుందరమైన శరీరము. అటువంటి దాని చేత పడుతాము అనే దానిని వాంఛించేవి కుక్కలే కానీ నిజంగా మనుష్యులు కారు అని చెబుతూ, మృన్మహేదారు తరవో దేహమాంసమయ అపి అధోభూరంభరం పృష్ఠే కిమ పూర్వం సుఖాయతు. పృథివీ ఎటువంటిది అంటే మృత్తికామయం, మట్టితో నిండిపోయినటువంటిది. వృక్షాలు కాష్టమయాలు
అంటే కొయ్యతో నిండిపోయినటువంటివి. ప్రాణుల యొక్క శరీరాలు మాంసమయాలు, మాంసంతో నిండిపోయినటువంటివి. అదో భాగమున భూమి, ఊర్ధ్వభాగమున ఆకాశము మాత్రమే కలిగిన ఈ ప్రపంచమందు సుఖాన్ని ఇచ్చేటువంటి అపూర్వ వస్తువు ఏదైనా ఉన్నదా? లేదు కదా. భూమి ఎటువంటిది? మట్టితో నిండిపోయినది. వృక్షాలు కొయ్యలతో నిండిపోయినవి. దేహాలు మాంసంతో నిండిపోయి కనబడుతూ ఉన్నవి. కింద చూద్దామా భూమి, పైన చూద్దామా ఖాళీ. ఇక ఈ ప్రపంచమునందు సుఖాన్ని ఇచ్చేటువంటి అపూర్వమైన వస్తువు ఏమైనా ఉన్నదా? లేదు కదా. మాత్రా స్పర్శాసు శారీణ్యో వివేక పదభంగురాహ మోహాయైవ పరామృష్టాః సకలలోక సంవిదః సర్వస్య ఏవ పర్యంతే సుఖాశాయాశ్చ సంస్థితం. ఇంద్రియములు వాటి విషయాల యందు అనుకూలములయ్యి వాటి యొక్క విషయాల యందు అనుకూలంతో ఉండి వివేక విషయమునందు బాధకములై ఉన్నవి. అంటే జనులందరి యొక్క వ్యవహారాలు కూడా ఏ విధంగా అవిచారము చేత, అంటే ఈ యొక్క తత్వజ్ఞానము పారమార్థిక మార్గములో విచారము లేని కారణము చేత ఈ యొక్క వ్యవహారాలు, జనులందరి వ్యవహారాలు కూడా రమణీయంగా ఆసక్తికరంగా కనబడుతూ ఉన్నవి. కానీ యథార్థముగా మోహహేతువులే అవుతూ ఉన్నవి. ఇవన్నీ కూడా భ్రాంతికి లోబడేటట్లు చేసేదానికి కారణాలే అయి ఉన్నవి. అంతేకాదు సుఖాన్ని గూర్చినటువంటి ఆశలన్నీ కూడా చిట్ట చివరిలో ముగింపులో వర్తమాన సుఖాంత స్థితిలాగానే దుఃఖ రూపాలే అయి ఉన్నవి. అంటే ఇంద్రియాలు శబ్దస్పర్శ రూపరసగంధాది మొదలైన విషయాలను అనుసరించుచూ ఉన్నవే వివేకమైనటువంటి పదమునందు బాధకములే అయి కనబడుతూ ఉన్నవి. జనుల యొక్క వ్యవహారాలన్నీ కూడా విచారించని కారణం చేత ఆసక్తికరంగా రమణీయంగా తోస్తూ ఉన్నవి. వాస్తవానికి మోహము అంటే అజ్ఞానాన్ని కలుగజేస్తూ ఉన్నవి అని చెబుతూ సర్వస్య ఏవ పర్యంతే మాలిన్యం దుఃఖమస్యేవం జ్వాలాయా ఇవ కజ్జలం ఆగమాపాయినో నిత్యా మన షష్ఠేంద్రియ క్రియా. పాప విషయ కాలుష్యమును మరి వియోగ విషాదాదుల చేత, అంటే పాప విషయ కాలుష్యమును వియోగమైనటువంటి విషాదం మొదలైన వాటిచో కలిగేటువంటి దుఃఖమును అగ్నిజ్వాలాంతమున పొగలాగానే సుఖాంతమున స్థితి కలిగి ఉన్నవి. అంటే పంచేంద్రియ మనంబుల క్రియలన్నీ కూడా అనిత్యములుగానే, పంచేంద్రియాలు అంటే శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జ్ఞానము, మరి శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము అనేటువంటి ఏ యొక్క పంచేంద్రియాలైతే ఉన్నవో వాటి యొక్క క్రియ మనస్సే కదా చేస్తుంది. ఆ మనస్సు యొక్క క్రియలన్నీ కూడా అనిత్యములే, అంటే ఉత్పత్తి వినాశశీలములే అయ్యున్నవి అని చెబుతూ అగ్నిజ్వాల ఎలా ఉంటుంది అంటే చివర నల్లగా పొగ ఉంటుంది. అగ్ని ప్రచండంగా మండినప్పటికీ కూడా జ్వాల యొక్క చివర నల్లని పొగ ఉండినట్లుగానే సుఖాలను గూర్చినటువంటి సమస్తల ఆశల యొక్క చివర కూడా కాలుష్యమే ఉంటుంది. అంటే వియోగము మొదలైన దుఃఖము స్థితి కలిగి ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు పంచేంద్రియాలు అంటే ఆ యొక్క జ్ఞానేంద్రియాలు, వాటి యొక్క మనసు, వీని యొక్క క్రియలు రాకపోకలు కలిగినవి, ఇవి స్థిరము లేనివే అనిత్యములై ఉన్నవి. విషయభోగాలు, సంపదలు ఏ విధంగా అంటే గజేంద్రుని చేత మర్దింపబడిన తీగలాగానే క్షయించిపోతూ ఉన్నవి. అందుకే లతానాగేంద్ర మృదిత ధారయంతి న సంపద. విషయ సంపదలన్నీ కూడా ఎటువంటివి అంటే మదగజము చేత మర్దించబడిన లతలాగానే సదా ప్రక్షీణాలే అగుచూ ఉన్నవి. పెద్ద ఏనుగు ఏం చేస్తుంది? తామర తోడుల్ని నశింపజేసినట్లుగానే, పూపొదలను నశింపజేసినట్లుగానే ఇవన్నీ కూడా చిట్ట చివరిలో మరి నశించిపోతూనే ఉన్నవి, అంటే అస్థిరములయ్యే ఉన్నవి అని చెబుతూ పుత్రిక రక్తమాంసస్య కౌంతేయామితి సాదరం స్వదేహ నామ్నా స్థితయా శిష్యతే మోహకాక్రమ.
సర్వం సత్యమిదం రామ స్థిరమగ్నస్య తుష్టయే. రక్తమాంసమయ పుత్రిక అంటే బొమ్మను, పుత్రికను అంటే బొమ్మను అతి సుందరమైనటువంటి కాంత అని తలస్తాం. అలా తలచినటువంటి పురుషుడు ఏం చేస్తాడు? ఆధారముతో అస్థి అంటే ఎముకలు, మాంసము వీటితో కూడినటువంటి ఆ యొక్క స్వదేహాన్ని చేత దానినే ఆలింగనం చేసుకుంటూ ఉంటాడు. కాలక్రమము ఇది అవుతుంది ఓ రామ. ఇదంతా కూడా అజ్ఞానికి సత్యము సంతోషప్రదమే అవుతూ ఉంటుంది. రక్తమాంసముల బొమ్మను ఇది సుందర స్త్రీ అని తలుస్తాడు. దేహాభిమాని అయినటువంటి పురుషుడు ఆమె యొక్క ఎముకల గూడును మహాప్రీతితో కౌగిలించుకుంటూ ఉంటాడు. కామం యొక్క క్రమము, కోరికల యొక్క క్రమము ఇలాగే ఉంటుంది అని చెబుతూ జ్ఞస్యాస్థైర్యం అసత్యంచ జగద్రామనతుష్టయే అభుక్తేపి విషాయైష విషమూర్ఛం ప్రయచ్చతి. కానీ జ్ఞాని దృష్టి ఎందైతే మాత్రము అది అస్థిరమును అసత్యమును అయి ఉంటుంది. ఇవన్నీ కూడా అస్థిరమై అసత్యమై దుఃఖాన్ని మాత్రమే ఇచ్చేటువంటిది అయి ఉంటుంది. అనుభవించకపోయినప్పటికీ కూడా ఈ భోగతృష్ణ విషములాగానే మూర్ఛను కలగజేస్తూ ఉంటుంది అని చెబుతూ రామ, ఈ దేహాది దృశ్య జగత్తంతా కూడా అజ్ఞానికి మాత్రమే సత్యమై ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, సంతోషప్రదంగా ఉంటుంది. అదే జ్ఞానికైతే అసత్యముగాను అస్థిరంగాను ఉంటుంది, సంతోషరహితంగా కూడా తోస్తుంది అని చెబుతూ తాం పరిత్యజ్య భోగాస్తాం స్వామేకత్వగతిం భజ అనాత్మమయ భావేన చిత్తం స్థితముపాగతం యదా తదైతదా జాతం జగజ్జాలామసన్మయం. అయితే కాబట్టి రామా, ఈ భోగముల యందు విశ్వాసాన్ని వదిలివేయు, త్యజించి నీవు కేవలము ఏ ఆత్మస్వరూపమైతే ఉన్నదో దానిని శరణు పొందు. భోగవాసన చేత అనాత్మస్వరూపమైన దేహాదులను కూర్చున్నటువంటి భావన చేస్తూ ఎప్పుడు చిత్తము స్థితి పొందునో అప్పుడే అసన్మయమైనటువంటి జగజ్జాలమంతా కూడా ఉత్పన్నమవుతుంది, అప్పుడే పుట్టుకొస్తుంది. కాబట్టి ఓ రామచంద్ర, భోగముల పట్ల ఆశ ఏదైతే ఉన్నదో అది నీవు విషయరూపమైనదే. ఎలాగంటే మరి భోగాలు అనుభవించకపోయినప్పటికీ కూడా ఆ ఆశ మాత్రం మనుజునికి విషంలాగానే మూర్ఛనే కలుగు చేస్తూ ఉంటుంది. కాబట్టి అట్టి భోగతృష్ణను వదిలివేయు, నీ యొక్క ఆత్మతోడ ఏకత్వాన్ని కలుగజేసేటువంటి మార్గాన్ని సేవించు అని శ్రీ వశిష్ఠదేవులు తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాదు, మరి లాదీంద్రని మణియుక్తమైనటువంటి భిత్తిని ఆశ్రయించిన సూర్యాదుల యొక్క ప్రకాశము చేత ఆయా వర్ణాలను రంగులను అనుసరించినటువంటి స్వరూపము కల్పింపబడేటువంటి విధంలాగానే బ్రహ్మదేవుని యొక్క మనస్సు సంకల్పము చేత అస్మదాదుల వాసనయు కర్మాదుల యొక్క మొదలైన వాసము చేత దానిని అనుసరించి ఈ జగద్రూపము కూడా కల్పించబడినవి అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేయగా శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు, వైరించ పదమాసాధ్య మనోబ్రహ్మన్ మహామతే ఇదం జగత్ సుఘనతాం కథమానయతి క్రమాత్. బ్రహ్మజ్ఞుడు వగువు మహాత్మ మనస్సు హిరణ్య గర్భ పదాన్ని పొందినది అయి ఈ జగత్తు యొక్క రూపమున క్రమంగా ఎట్లు ఘనత్వము చెందుతూ ఉన్నది. ఏ విధంగా బ్రహ్మజ్ఞుడమైనటువంటి బ్రహ్మతత్వాన్ని తెలిసినటువంటి ఓ మహనీయ మనసు హిరణ్య గర్భ పదాన్ని పొందింది కదా. హిరణ్య గర్భుడు అంటే ఆ బ్రహ్మదేవుని యొక్క పదమును పొందింది. ఈ మళ్ళీ కూడా మరి పొంది ఈ జగత్ రూపంలో మళ్ళీ వచ్చింది. అది క్రమంగా ఎట్లు ఇటువంటి దారుఢ్యాన్ని చెందుతూ ఉన్నది, ఘనత్వాన్ని చెందుతూ ఉన్నది అని అడగగా శ్రీ వశిష్ఠ గురుదేవులు చెప్తూ ఉన్నారు, గర్భతల్పాత్ సముత్థాయ పద్మజః ప్రథమః శిశుః బ్రహ్మేతి శబ్దమకరోద్ బ్రహ్మ తేన స ఉచ్యతే సంకల్పజాల రూపస్య మనసా కల్పితా కృతే అకరోత్ తస్య సంకల్ప లక్ష్మీః ప్రథమోత్తరే. ఓ రామ, కమలకోశ రూపమైనటువంటి గర్భము నుండి మొట్టమొదట ఉత్పన్నమైన అతడు బ్రహ్మదేవుడు అని చెప్పబడింది కదా.
కల్పము తర్వాత సంకల్పాత్మకమైనటువంటి మనోరూపంలో కల్పితమైన ఆకృతి కలిగిన బ్రహ్మదేవుని సంకల్పము మరి రాబోయేటువంటి సృష్టిని గురించి ప్రయత్నం చేస్తూ ఉన్నది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.